ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు జనసేన ఎమ్మెల్యే ఏంటి, ఆవేదనలు ఏంటి, ఆక్రందనలు ఏంటి అంటే ఈ సంగతి తెలియాలి అంటే ఒకసారి పోలవరం వెళ్ళాలి. చిర్రి బాలరాజు అనూహ్యంగా మొన్న కూటమిలో ఆయనకి సీట్ వచ్చింది, జనసేన తరపు నుంచి ఎమ్మెల్యేగా సక్సెస్ అయ్యారు, గెలిచారు. భలే ఛాన్స్ కొట్టాడరా బాలరాజు అని చెప్పి అందరూ సంబరపడ్డారు. ఆ తర్వాత ఏవో చిన్న చిన్న వచ్చినాయి, ఎవరో కారు కొని ఇస్తే ఏదో అయిందని, ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు రావడం ఇలాంటివి కూడా చాలా జరిగినాయి. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ అయ్యారు, మందలించారు. ఆయన ఒకరైనా కాదు, కొంతమందిని ఎవరైతే కొద్దిగా వాళ్ళ మీద నెగిటివ్ వస్తున్నదో నియోజకవర్గాల్లో ఉన్నాయండి, ప్రజల్లో ఉన్నాయండి, గట్టిగా లాగుతున్నారో వాళ్ళందరినీ కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చారట. అందులో భాగంగా బాలరాజును ఒకరిని, తర్వాత అరవ శ్రీధర్ రైల్వే కోడూరు అతనికి కూడా అతని స్టైల్లో ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు బాలరాజు ఇచ్చిన షాక్ ఏంటంటే జనసేన పార్టీ పెద్దలకే, అంటే పార్టీకి షాక్ ఇచ్చినట్టే. ఇది అధికార కూటమి అంతా సవ్యంగానే నడుస్తుందా అన్న అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని మీడియాలో వస్తున్న వార్తల కథనాలు. పోలవరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి, ఏం డైరెక్షన్లు ఇస్తున్నాయి, ఏం సిగ్నల్స్ వెళ్తున్నాయి? సొంత పార్టీ నేతలపైనే బాలరాజు బహిరంగ అసంతృప్తి. కారణాలు ఏంటి? పోలవరం నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఆయన మాట్లాడు. బాలరాజు చేసిన ఆరోపణలు ఎవరిని ఉద్దేశించి? ఒక ఎమ్మెల్యే పెత్తందారు వ్యవస్థలు నడుస్తున్నది, నన్ను తక్కువ చేస్తున్నారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే మరి అది ఎటు డ్రైవ్ అవుతున్నదో చూడాలి కదా. ఎందుకు ఈ రకంగా ఆయన మాట్లాడుతున్నారు? ఎవరు వాళ్ళు, ఎవరాలు పెత్తందారులు? అంతేకాకుండా మా కులమే ముందుండాలి అనే పరిస్థితి పోలవరంలో తెచ్చారు అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తింపుడు దక్కడం లేదని ఆవేదన. బాలరాజు వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో కొత్త ప్రకంపనలను సృష్టిస్తున్నాయి అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యం. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా మాట్లాడారనుకోండి, అంతా కూడా పెత్తందారి వ్యవస్థ చూస్తున్నారు, ఒక ఎమ్మెల్యేనే పక్కన పెట్టేసి తొక్కేద్దామని చూస్తున్నారు, లేకపోతే వేరే రకంగా చేస్తున్నారంటే అది ఎంత సంచలనం రేపుతుంది. ఇటీవల పోలవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగిందట. ఆ సమావేశానికి పార్టీ కోసం నిజంగా పనిచేసిన వారిని రానివ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం. నిజంగా పనిచేసిన వాడిని రానివ్వలేదు. ఆయన చూడండి టాపిక్కి అది ఇది బాగా అలవాటు చేస్తున్నారు. మరి తనపై ఉద్దేశపూర్వకంగా బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని మరొక ఆరోపణ. నా మీద కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగానే బురద జల్లుతున్నారు, నేను చాలా మంచివాడిని అని చెప్తున్నాడు. మరి చిల్లి బాలరాజు చేసిన ఆరోపణలపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందా? స్థానికంగా ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరిస్తుందా? లేక ఈ వివాదం మరింత ముదిరి కూటమి రాజకీయాల్లో కొత్త సంక్షోభానికి తెరలేస్తుందా? చాలా చాలా ప్రశ్నలు కదా. పార్టీకి అయితే బిగ్ షాక్ ఇచ్చాడు ఈయన. వీడియో కూడా వైరల్ అవుతుంది, అతను మాట్లాడిన ఆ బయట వీడియో ఏదైతే ఉన్నదో అది పెద్ద ఎత్తున బయట అవుతున్నది. ఏదన్నా ఉంటే పార్టీలో చూసుకోవాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడుకుంటే ఓ పరిష్కార మార్గానికి తీసుకురావాలి. కానీ బహిరంగంగా ఎలా మాట్లాడారు, జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు అంటే అవతల వాళ్ళకి అదొక అస్త్రం కింద ఉంది. ఇదిగో ఇది మీ పరిస్థితి అని చెప్పడానికి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. అది ప్లే చేయండి అమ్మా. ఈరోజు చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో 2024లో భారీ మెజారిటీతో మా నాయకులు కార్యకర్తల సహకారంతో గెలవడం జరిగింది. కానీ ఎంత దురదృష్టకరం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా ఈ పదవుల గురించి కానీ దీంట్లో ఉండేటువంటి ఏదైతే సమాచారాన్ని ఏ మండలానికి కూడా అందించుకోకుండా పెత్తందారి వ్యవస్థ ముందుకు తీసుకొచ్చి మేమే పాలన చేయాలి, మా కులమే ముందుండాలి, మేమే అధికారం ఉండాలి, మా కిందే ఎమ్మెల్యే పనిచేయాలి అనేటువంటి ఒక పెత్తందారి మీద ఈరోజు ఈ 2 ఏళ్లలో మీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది గురి చేస్తున్నారు అని ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం. గతంలో కష్టపడినటువంటి జనసేన కార్యకర్తలకి, నాయకులకి నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మీద కావాలనే మన నాయకులే ఈ విధంగా చెడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో సునకానందం పొందుతూ ఎలాగైనా సరే మనల్ని పాడు చేయాలని ఈరోజు కంకణం కట్టుకున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందం పొందుతున్నారు. ఈరోజు వారు చేసేటువంటి ఏదైతే ఈ కక్షపూరిత చర్యలు ఉన్నాయో ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద పడుతుంది. కానీ ఈరోజు ఎక్కిన చెట్టుని నరికే పరిస్థితి ఈ నాయకులు చేస్తున్నారు. మేము ఈరోజు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే అలాంటి చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలో కొట్టే పరిస్థితి కూడా ఏర్పడద్దని మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు చాలా విషాదకరం. ఇది ఒక ఎమ్మెల్యే
గుడ్డలోడు తీసి రోడ్డు మీద తీసుకొచ్చి బాధే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తున్నారు. అది కూడా మరి జనసేన పేరులో ఉన్నారో మరి జనసేనలో ముసుగులో ఉన్న వాళ్ళు పెత్తందారీ వ్యవస్థ. ఒక ఎమ్మెల్యేకి తెలియకుండా స్థానికంగా మరి ఏ రకంగా పదవులు అవి ఇస్తారు, ఏ పదవులు వచ్చినాయో తెలియదంటే ఏ పదవులు పోతున్నాయో తెలియదంటే. అంటే ఇది మంచి సైనా, ఇది మంచి సిగ్నల్లా? ఏ ఎమ్మెల్యే అయితే అవనివ్వండి, జనసేన ఎమ్మెల్యే అవని, ఇంకొక ఎమ్మెల్యే అవనివ్వండి, ఎందుకు ఈ రకమైన అంశాలు వస్తున్నాయి? ఎందుకు దీని మీద ఫోకస్ ఉండట్లేదు? ఎందుకు దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి సారించలేకపోతున్నారు? ఇప్పుడు ఈయన చెప్పలేకపోతున్నాడా, లేకపోతే ఒక పార్టీ వ్యవస్థాగతంగా పూర్తి స్థాయిలో దీని మీద ఫోకస్ ఏ నియోజకవర్గంలో ఎవరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇతను ఏదో తప్పు చేశారని కంప్లైంట్లు ఇచ్చారు కదా, దాని మీద చాలామంది ఫోకస్ పెట్టారు. సో దీని మీద కూడా అసలు ఏ నియోజకవర్గంలో తెలుసుకోకపోతే జనసేనకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఈ రకంగా బహిరంగంగా మాట్లాడడం ఒక అంశం. అసలు నియోజకవర్గాల్లో తమ గెలిచిన 21 నియోజకవర్గాల్లో సరిపోని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అనేయండి, లేకపోతే ఇంకొక నియోజకవర్గం, ప్రతి దాని మీద కూడా ఒక జెన్యూన్ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ పార్టీ కన్నా సరే. ఆ రిపోర్ట్ లేకపోతే రేపు ఏమవుతుంది, డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఏదో కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఉన్నట్టుగానే ఉండే పరిస్థితి ఉంటుంది ఏ పార్టీ కన్నా సరే. వైఎస్ఆర్సీపీ కూడా గతంలో అదే కదా చేసుకున్నది. వాళ్ళు అసలు అనుకోలేదు 151 ఉన్నది కదా, ఒక 20-30 పోయినా పర్లేదు, సరే పోతే పోనీ, ఆ 51 పోయి 100 మనకి సాలిడ్గా ఉన్నాయి కదా, సెంచరీ కొడతాం కదా, సరే 51కి ఇంకా బోనస్ అయ్యిందంటే 151కి 175 కొట్టేస్తాం కదా, ఇదే ధీమాలో ఉన్నారు కదా. ఏమైంది కట్ చేస్తే తెలియలేదు, గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియలేదు వాళ్ళకి. ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళకి కనిపెట్టలేకపోయారు, ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయారు. ఏ పార్టీ అన్నా అంతే, 151 సీట్లు వచ్చిన పార్టీకి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అంటే ఇప్పుడు 21 రానియండి, 164 ఉన్నాయండి. వాస్తవాలు తెలుసుకోకపోతే గాల్లో మనం ఏదో ఊహాగానాల్లో తేలి ఆడుతుంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోతే చాలా కష్టాలు ఏ పార్టీ కన్నా తప్పవడానికి గతాలు చెబుతున్న సత్యాలు కొన్ని అంశాలు. ఈరోజు చిల్లి బాలరావు రావచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు, రేపు ఇంకొకరు అవ్వచ్చు. సో ఇంత అసంతృప్తి, ఇంత ఆవేదన, ఇంత ఆందోళన కూటమి పార్టీ ఎమ్మెల్యే వెళ్ళగక్కాడు అంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. వాళ్ళు దీని మీద అంటారు, ఇదిగో చూడు ఎవరు చేస్తున్నారని. అతను ఏంటి డైరెక్ట్గా పెత్తందారీ వ్యవస్థ అంటున్నాడు. ఎవరా పెత్తందారీ వ్యవస్థ? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళే పెత్తందారులు. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రూల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పెత్తనం ఉంటుంది. మరి అలా ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తిని పక్కకు నెట్టి ఈ కొత్త పెత్తందారులు ఎవరు అండ చూసుకుని వాళ్ళు పెత్తనం ఎలా ఇస్తున్నారు? ఇది రియాలిటీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఇప్పుడు ఆ నియోజకవర్గం డ్యామేజ్ అవుతుంది కదా. తినన్నా మరి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళాడా? వాళ్ళు స్పందించలేదా? లేదా పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటి మీద సీరియస్గా ఉంటాడు కాబట్టి ఆయన వరకు వెళ్ళిందా? లేకపోతే మొన్న ఈయన్ని కొద్దిగా ఏదో మందలించారు కదా అని చెప్పి ఇంకా భయపడిపోయి ఇలాంటివన్నీ చెప్పడం మానేసాడా? లేకపోతే ఇంకేదో తాడో పేడో తెలుసుకుందామని మాట్లాడుతున్నాడా? కులుకుపడి శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రూట్లోకి ఈయన వచ్చేసాడు, చిరు బాలరాజు. సో ఇలాంటి వాటి మీద సీరియస్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏంటంటే ప్రజలు నలిగిపోతారు, ముఖ్యంగా అధికారులు నలిగిపోతారు ఇలాంటి అంశంలోని. సరే వీళ్ళు బాగానే ఉంటారు, ఆ పెత్తందారులో లేకపోతే ఎమ్మెల్యే గారు ఈ 5 సంవత్సరాలు బాగానే నడుస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఆ నరకం కనిపిస్తుంది. ఈ జెండా పట్టుకుని శ్రమించేవాడికి ప్రయారిటీ ఉండదు, ఒక గౌరవం ఉండదు. ఈ రకంగా గొడవలు పెడతాయి. అతను అదే చెప్తున్నాడు కదా, నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి, కృషి చేసిన వాళ్ళకి అసలు ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర పనిచేయాలని చూస్తున్నారట. మరి జనసేన అధిష్టానం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బహిరంగంగా మాట్లాడేందుకు ఈయనతో మాట్లాడతారా? లేకపోతే ఆ పత్తందారి వ్యవస్థ ఎవరు? ఆ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఎమ్మెల్యేనే కట్టడి చేసే అంత రేంజ్లో అక్కడ ఉన్నది అంటే ఆలోచించుకోవచ్చు. ఊహకు అందనట్టుగా ఉంటుంది మరి వాళ్ళ రేంజ్. ఎమ్మెల్యే వాళ్ళ కింద చెప్పు చేతుల్లో ఉండాలి, పని చేయాలి, ఎమ్మెల్యే మేం చెప్పినట్టు వినాలి అనే అంత పెద్ద శక్తులు పోలవరంలో ఎవరు తిష్ట వేశారు? ఎవరు అండదండలు చూసుకుని వాళ్ళు అలా చేస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు బయట వచ్చింది కాబట్టి ఈ అంశం బయటకు వచ్చింది. ఇలాగే మరి ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయా? చాలా తెలియదు కదా. మన కళ్ళ ముందు కనిపిస్తేనే అది మనం ఏంటి అని చెప్పగలం. కనిపించడం ఇంకా ఎన్ని ఉన్నాయి నియోజకవర్గాల్లో? ఈ ఒక్క నియోజకవర్గమే ఉందా? ఇంకా చాలా నియోజకవర్గాలే ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు దీని మీద రియాక్షన్ ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాల్లోనే చాలా 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 వాటి దగ్గర నుంచి చాలా అంశాలు వస్తున్నాయి. సో ఇంకా ఇలా ముందుకు సాగుతుంటే ఎక్కడో దగ్గర దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ పెత్తందారులు ఎవరు? ఒక పోలవరంలోనే పెత్తందారులు ఉన్నారా?
మిగతా చాలా నియోజకవర్గంలో పెత్తందారులు తిష్ట వేసి ఉన్నారా? వాళ్ళందరూ రూల్ చేస్తారా? ఇదే మనం ప్రజాస్వామ్యానికి ఇచ్చే విలువ? ఎమ్మెల్యేనన్నా సరే కాలర పట్టుకుని నిలబెట్టాలన్నారు తప్పు చేస్తే. ఖచ్చితంగా ఎవరైనా సరే ఎమ్మెల్యే అయితే ఏంటి గొప్ప ఏంటి తప్పు చేసినోడికి? ప్రజల ఓట్లతోటే కదా అక్కడ ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాతే కదా మినిస్టర్ అయ్యారు. వాళ్ళకి ఏమన్నా 3 కొమ్ములు ఉంటాయా, 4 కొమ్ములు ఉంటాయా? ఏం కాదు కదా. ప్రజల కోసం సేవ చేస్తామని వచ్చారు. సరే సేవ చేయండి, సేవ చేయకపోయినా పర్లేదు. ఆ నియోజకవర్గాన్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. సరే పార్టీలు వాళ్ళ ఇష్టం, ఆ కార్యకర్తలు వాళ్ళు చూసుకుంటారో చూసుకోరో, లేదా కార్యకర్తలు వాళ్ళు ఎలా డిసిషన్లు తీసుకుంటారన్నది వాళ్ళది. కానీ ఓట్లేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నమ్మి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఒక 2-3 పవర్ సెంటర్స్ ఉన్నాయంటే ఏం చేయాలి? ప్రజలకి ఏమైనా పని అవుతుందా? ఆడి దగ్గరికి వెళ్తే ఈడికి కోపం వస్తుంది, ఈడి దగ్గరికి వెళ్తే వాళ్ళకి కోపం వస్తుంది, అయిపోయా, ఇంకేం ఉండదు. 2 చేతులు పట్టుకుంటే అలా గాల్లోకి చూడటమే. దేవుడా ఏంటి మాకు ఈ బాధలని. సో జవాబుదారీతనం ఉండాలి. చిట్టి బాలరాజుకి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు దాకా ఆయన ఎవరో తెలుసు, ఎవరికి తెలియదు. ఒక్కొక్కరు తలుపు తడుతుంటుంది అదృష్టం. ఇప్పుడు ఆయన్నే తలుపు తట్టింది, ఎమ్మెల్యేలు చేసింది. కానీ 2 సంవత్సరాల్లోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. నన్ను పని చేసుకొని ఇవ్వట్లేదు అంటున్నాడు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇది ఎటువైపు వెళ్తుంది? ఇక్కడితో ఆగుతుందా? ఇంకా చాలా స్వరాలు వస్తాయి.